మధువనం. ఒకప్పుడు మధువనం అనే ఒక అందమైన తోట ఉండేది. అందులో ఆనంద్, జ్యోతి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. కాని కాలక్రమేణా ఆ తోటలో ముళ్లపొదలు పెరిగి దారులు మూసుకుపోయాయి. ఆనంద్, జ్యోతి ఆ ముళ్ల మధ్య దారి తప్పి తాము ఎక్కడున్నామో, తమ ఇల్లు ఎక్కడ ఉందో కూడా మరచిపోయి విచారంగా కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన కాంతిపుంజం వారి ముందు ప్రత్యక్షమైంది. అది వెచ్చగా, ప్రశాంతంగా వెలుగుతోంది. ఆ కాంతి వారి దగ్గరకు వచ్చి, మధురమైన పిల్లల్లారా, భయపడకండి, నేను మీకు దారి చూపించడానికి వచ్చాను అని వాళ్లతో మృదువుగా మాట్లాడినట్లు అనిపించింది. ఆ కాంతి వారితో, ఈ ప్రపంచం అనే నదిని దాటడానికి మీరు ఈదడం నేర్చుకోవాలి. అందుకు నేను మీకు సహాయం చేస్తాను అంది. అది తన కాంతిని దూరంగా ప్రకాశిస్తున్న ఒక కొండవైపు ప్రసరింపజేసి, అదే మన ఇల్లు. దానిని గుర్తుంచుకోండి, నన్ను గుర్తుంచుకోండి, చాలు అని చెప్పింది. పిల్లలు, ఈ తోటను మళ్లీ అందంగా మార్చడానికి మీరు నాకు సహాయం చేయాలి. మీరు నాకు సహాయకులుగా మారితే భవిష్యత్తులో మీకు ఎవరి సహాయం అవసరం లేనంత బలంగా తయారవుతారు అని ఆ కాంతి ప్రోత్సహించింది. ఆ మాటలకు పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ కాంతి పిల్లలకు ముళ్లను ఎలా తొలగించాలో, పువ్వులను ఎలా కాపాడాలో నేర్పింది. అది ఒక ముల్లుమీద ప్రకాశించినప్పుడు ప్రతి ముల్లు ఒక చెడు ఆలోచనలాంటిది. దానిని తొలగిస్తే ఒక మంచి పువ్వు వికసిస్తుంది అనే భావన పిల్లల మనసులో మెదిలింది. పని చేస్తున్నప్పుడు ముళ్ల పొదల నుండి మెరుస్తున్న వస్తువులు కనిపించి ఆనందును ఆకర్షించాయి. వాటిని అందుకోబోయి అతని చేతికి ఒక పెద్ద ముల్లు గుచ్చుకుంది. అతను బాధతో కేకవేశాడు. అప్పుడు ఆనంద్కు ఆ కాంతి మాటలు గుర్తొచ్చాయి. మిగతావన్నీ మర్చిపో, నన్ను మాత్రమే గుర్తుంచుకో. అతను కళ్ళు మూసుకుని ఆ వెచ్చని కాంతిని తలుచుకున్నాడు. వెంటనే అతని బాధ మాయమై మనసు ప్రశాంతంగా మారింది. పిల్లలు పనిచేస్తున్న కొద్దీ తోటలోని ముళ్లన్నీ మాయమై రంగురంగుల పువ్వులు వికసించడం మొదలుపెట్టాయి. ఆ పువ్వుల కాంతితో, మార్గదర్శక కాంతి వెలుగుతో ఆనంద్, జ్యోతి కూడా ప్రకాశవంతంగా దేవతా పిల్లల్లా మెరిసిపోతున్నారు. ఇప్పుడు మధువనం మళ్లీ స్వర్గంలా మారింది. తోట మధ్యలో ఉన్న నది స్పష్టంగా ప్రవహిస్తోంది. దూరంగా ఉన్న వెలుగుల కొండకు దారి ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. చూశారా, మన ఇల్లు ఎంత దగ్గరగా ఉందో అని ఆ కాంతి ఆనందంగా మెరిసింది. పిల్లలు, మీరు ఈ తోటను ముళ్ల నుండి పువ్వులుగా మార్చారు. ఇప్పుడు మీరు ఈ కొత్త ప్రపంచానికి యజమానులు. మీ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోకండి అని ఆ కాంతి వారిని దీవించింది. ఆనంద్, జ్యోతి ఇప్పుడు ఆ మధువనానికి రాజు రాణిలా ప్రకాశిస్తూ నిలబడ్డారు.